హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే చూసిరు కదా ఫ్రెండ్స్, ఇంకా నిన్న అప్లోడ్ చేసిన వీడియో చూసిరు కదా, ఎలా ఉందన్న కామెంట్ చేయరి. అలాగే మనం ఎగ్ దోశ చేసుకుందాం అనుకున్నాం కదా, ఇంకా చేసుకుందాము ఓకే. ఎందుకంటే ఇంకా టిఫిన్ టైం అయిపోయింది అనమాట. పొద్దున్నే 9:30 అవుతుంది. ఎందుకంటే వీడియో షూట్ అంటే ఎలాగో చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని టైం అయిపోతుంది అనమాట. నాకైతే బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా మనమైతే ఫస్ట్ టైం అయితే ఎగ్ దోశ తిందాము. నేనైతే ఇప్పటిదాకైతే ఎక్కడ తినలేదు. బయట ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం ఒకసారి ఈ టేస్ట్ ఎలా ఉంటది. చాలా మంది ఎగ్ దోశ అని చాలా మంది అంటారు, సూపర్ గా ఉంటది అనేసి అంటారు. మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఒకవేళ బెటర్ గా ఉందనుకో, ఇంకా బయట కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఓకేనా? కానీ ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ మనం దోశ చేసినప్పుడు కానీ ఏదన్నా మనం స్నాక్స్ చేసుకున్నప్పుడు కానీ ఫస్ట్ ఏది చేసినా కూడా అంత మంచి రాదు. మరి ఎందుకో తెలియదు, కానీ ఏది చేసినా మంచి రాదనమాట. చూద్దాం మరి మన ఫస్ట్ దోశ ఎలా వస్తుంది ఏంది అనేది చూద్దాము. అయితే ఫస్ట్ ఇలా అయితే తింపేసుకోవాలి, ఎందుకంటే చేసుకున్నప్పుడు అలా దింపేస్తారు అన్నట్టు మా అమ్మ చెప్పింది. ఎందుకంటే మంచిగా వస్తాయి అనేసి అన్నది అన్నట్టు, అందుకోసమని అలా. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు అట్లనే తీసేస్తారు తెలుసా. ఏమో అదొక సెంటిమెంట్ అంటే ఫ్రెండ్స్, ఎందుకంటే మా అమ్మ చెప్పింది అలా తీసేస్తే మంచిగా వస్తాయి అని చెప్పింది. చూద్దాం ఇప్పుడైతే. ఒకసారి చూడు, ఒకసారి క్లోజ్అప్ లో పెట్టు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. ఫస్ట్ అయితే నేను నార్మల్ దోశ వేస్తున్నా. ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఫస్ట్ అయితే నార్మల్ దోశ వేసిన. నెక్స్ట్ మనము ఎగ్ దోశ వేసుకుందాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనము ఇంకోటి వేద్దాము, చూద్దాం ఎట్లా వస్తుంది. క్లోజ్అప్ పెట్టమ్మా, చూడండి. చాలు కొంచెం నీట్గా వచ్చింది కదా, కానీ కాకపోతే కొంచెం లావచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అయినా ఏం కాదు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనము ఎగ్ తీసుకుందాము ఇందులో. కానీ ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అసలు. చూద్దాం, ఫస్ట్ టైం కదా. ఇంకా నెక్స్ట్ మనం కొంచెం కారం వేసుకుందాము. అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తారా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తడబడిన అనమాట. ఎందుకంటే ఏది కానీ మనము ప్రయత్నిస్తేనే మనకి ఏది కానీ నేర్చుకుంటాం మనము. లైఫ్ లో కూడా అంతే ఫ్రెండ్స్. నిజంగా ఇది చేయగలమా, ఇది చేస్తామా చేయమా అనేసి వెనక ముందు అవ్వకుంటూ అక్కడ అయిపోతారనమాట. మీరు ఏ గోల్ సాధించాలనుకుంటున్నారో అలా ముందుకు వెళ్తూ ఉండండి, సరేనా. సక్సెస్ అనేది అదే వస్తుంది. నేనైతే ఫ్రెండ్స్ ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే
అసలు నాకేం తెలియదు యూట్యూబ్ థంబ్నెయిల్స్ అంటే ఏంది, అసలు యూట్యూబ్ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, అసలు వైటీ స్టూడియో అంటే ఏంటి, అసలు నాకేం తెలియదు అనమాట ఫస్ట్ నుంచి అయితే. ఇంకా రాను 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 కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఇంకా తెలియని వాటిని తెలుసుకున్నాను. యూట్యూబ్లో కూడా చాలా మంది టెక్ ఛానల్స్ ఉన్నాయి మనకి. ప్రతిదీ మనకి చెప్తూ ఉంటారనమాట, మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. అందులో ఫాలో గారి సరేనా. ఏది కానీ అంతే, ఏది కానీ ఫాలో అయితే తెలిసిపోతుంది. మీరు కూడా అంతే లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే కనుక ఈజీగా సాధించేయచ్చు. మనకు పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం మనం, సరేనా. ఎస్, సూపర్ వచ్చింది. కానీ అయితే ఆయిల్ అయితే తక్కువ వేసిన, ఎందుకంటే ఎక్కువ తినద్దు కదా ఆయిల్, అందుకోసమని తక్కువ వేస్తున్నా అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయరి ఎగ్ దోశ. ఎందుకంటే నార్మల్గా మనము ఇడ్లీలు దోశలు పునుగులు లాంటివి అవ్వటి ఒకటి చేసుకొని తింటూ ఉంటాం కదా ఇంట్లో. అలా అప్పుడప్పుడు ఇలా ఎగ్ దోశ ట్రై చేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది, పొద్దున్నే తింటే. అలాగే మంచి యాక్టివ్గా కూడా ఉంటాం అన్నట్టు, సరేనా. బ్రేక్ఫాస్ట్ ఇలా మార్నింగ్ ఇలా ట్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు స్పెషల్స్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఉల్లి దోశ కానీ మసాలా దోశ కానీ ఇవన్నీ ఇలా ట్రై చేసుకుంటూ ఉంటే మనం కూడా కొత్తదాన్ని కోరుకుంటాం మనం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్, అయితే మనం ఎగ్ దోశ అంటే నార్మల్ దోశ, మనం ఆనియన్ దోశ కావచ్చు, అలాగే ప్లేన్ దోశ కావచ్చు, అలాగే మసాలా దోశ కావచ్చు, ఇవన్నీ వన్ సైడే వేయించేసుకోవాలి. కానీ కాకపోతే ఎగ్ దోశ మాత్రము 2 సైడ్స్ వేయించుకోవాలి. ఎందుకంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు అనమాట, ఇలా వన్ సైడ్ కాకుండా 2 సైడ్స్ చేసుకోవాలి ఎగ్ దోశ అనేసి. అయితే ఫ్రెండ్స్, ఇంకా మొన్నైతే మార్చ్ 31కి అంతర్జాతీయ ట్రాన్స్జెండర్స్ డే అండి, లింగ మార్పిడి దినోత్సవం అనమాట ఆ రోజు. ఇంకా మా ట్రాన్స్ అందరితో కూడా మాట్లాడిపించిన, మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంటుంది చూడండి, సరేనా. ఎందుకంటే మాకు కూడా సమాజంలో మాకంటూ ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, అలాగే ఇతర రంగాలలో కూడా రాణిస్తున్నారు. మీ అందరూ తెలిసిన విషయమే కదా. చాలా మంది యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ కూడా రన్ చేస్తున్నారు చాలా మంది మా ట్రాన్స్ అయితే. ఇంకా అలాగే డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అలాగే డ్రైవింగ్ ఫీల్డ్ కానీ, జడ్జి మేడం దగ్గర చేసేవాళ్ళు చాలా చాలా మట్టికి మా ట్రాన్స్ కూడా ముందుకెళ్తున్నారన్నమాట. ఇలాంటి రోజు ఉందని కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మార్చ్ 31 ట్రాన్స్జెండర్స్ డే అంటే మాకు కూడా హ్యాపీగా ఉంది. ఇలాగే ట్రాన్స్జెండర్స్ అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము మనుషులమే కదండి, మాకు కూడా మంచి టాలెంట్ ఉంది. టాలెంట్ కూడా నేర్పించుకుంటున్నాము. నేను చూడండి, నేను ఒక యూట్యూబర్ని. ఎందుకంటే ఏదో ఒక టాలెంట్ ప్రతి మనిషిలో ఉంటుంది. ఇంకా ఇలా ముందుకెళ్తున్నాము, మీ సపోర్ట్ ఉండాలి, సమాజంలో మాకంటూ ఒక గౌరవం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మంచి స్థాయిలో మంచి పొజిషన్లో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఈరోజు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక దోశ అయితే అయిపోయింది, ఇంకొక దోశ అయితే రెడీ అవుతుంది. ఇది ఎలా చేస్తానంటే, చింతపండు కారం ఉంది కదా, అయితే మొన్న అమ్మ తీసుకొచ్చింది ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. ఇదైతే పైన వేసేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి దోశ అయితే రెడీ అయిపోయింది కదా, తినేద్దాము. ఆకలి వేస్తుంది నాకైతే, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. ఇంకదైతే స్లిమ్లో పెట్టేసేసిన. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకైతే ఎగ్ దోశ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి అయితే నేను చట్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఫస్టే. నాకు ఎక్కువ ఇలా గట్టి చట్నీ బాగా ఇష్టం అనమాట, మనకి నీళ్ళు ఉంటే బాగుంటుంది.
చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి అప్పుడప్పుడు. అంటే బయట తినకుండా ఇలా ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. బాగానే ఉంది. ఏంటంటే దోశలో ఆమ్లెట్ కలుపుకొని తింటారు చూసిన అలా ఉందన్నమాట. ఇంకా బయట బయట వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందేమో నా మటుకైతే. ఇదైతే నార్మల్ టేస్టే ఉంది, మరి ఎక్కువ లేదు కానీ నార్మల్ టేస్ట్ ఉంది. ఎందుకంటే నేను కూడా ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ ఉప్పు కారం వేసాను, అందుకోసమని కావచ్చు నార్మల్ టేస్ట్ ఉందన్నమాట. ఇంకా బెటర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్ దోశ వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని కొన్ని స్పెషల్స్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కంటిన్యూ వీడియోస్ వస్తాయి. ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్ కూడా చేస్తున్నాను. ఆ నెక్స్ట్ వ్లాగ్ ఏంది అనేది వెయిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను నెక్స్ట్ డే చేసిన దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు సూపర్గా వచ్చింది కదా. ఏది కానీ మనం అనుకున్నప్పుడైతే రావన్నమాట. చూడండి ఎంత సూపర్గా వచ్చినాయి అసలు.